హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం మోడల్ నెంబర్ 7 ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో టైప్ 3లో బెర్నౌల్లిస్ రూలర్ థియరంలో మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం. ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ x to the power of 4 e to the power of 2x dx అనే ఫార్ములా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చారండి, x to the power of 4 e to the power of 2x dx ఇలా ఇచ్చారు. అయితే ఇక్కడ బై యూజింగ్ ఐలెట్ మెథడ్ u అనేది x to the power of 4 అండి, dv అనేది e to the power of 2x. నౌ u అనేది x to the power of 4. ఈ x to the power of u డాష్ మనం కనుక్కోవాలి. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ u x to the power of 4 అయితే 4 x to the power of 3. మళ్ళీ దీనికి మనం u డబల్ డాష్ కనుక్కోవాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ u డాష్, u డబల్ డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ u డాష్ 4x to the power of 3. 4 3s 12x square. Then u double dash, u triple dash, దాని డిఫరెన్షియేషన్ ఆఫ్ u డబల్ డాష్ చూడండి 24x. 24x ఎలా చేస్తుందో తెలుసు కదా. 12 అనేది కాన్స్టెంట్ 12, తర్వాత 2x, 2x కంటే 2 into 12 24x. దెన్ మళ్ళీ u ఫోర్త్, u ఫోర్త్ అంటే d by dx ఆఫ్ u ట్రిపుల్ డాష్. అప్పుడు ఏమైందమ్మా, d by dx ఆఫ్ 24x. x అనేది 1 అయిపోతుంది, 24 వస్తుంది. ఓకే, నౌ మనకి dv ఏంటమ్మా, e to the power of 2x. అవునా, e to the power of 2x. దీనికి v ఎలా వస్తుంది, ఇంటిగ్రల్ dv dx అయితే v వస్తుంది. dv ఏంటి, e to the power of 2x dx, ఇంటిగ్రల్ e to the power of x, e to the power of 2x by 2. v1 vకి చేస్తే v1 is equal to 1 by 2 ఇంటిగ్రల్ e to the power of 2x dx. Then 1 by 2 e to the power of 2x by 2. Therefore e to the power of 2x by 4. ఇది v1. v2 అనేది v1కి చేస్తాం. ఇక్కడ 1/4 అనేది కాన్స్టెంట్ బయట పెట్టేసి ఇంటిగ్రల్ e to the power of 2x dx చేద్దాం. దెన్ 1/4 e to the power of 2x by 2, e to the power of 2x by 8. దెన్ v3 కావాలంటే ఏం చేయాలమ్మా, 1/8 బయట పెట్టి ఇంటిగ్రల్ e to the power of 2x dx కి ఇంటిగ్రేషన్ చేయాలి. 1/8 ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ e to the power of 2x by 2x dx అంటే e to the power of 2x by 2. 8 2s 16, e to the power of 2x by 16. ఇంకా అవలా v4 కూడా కావాలి. ఎందుకని, ఇక చూడండి u డాష్, u డబల్ డాష్,
u ట్రిపుల్ డాష్ v4 దాకా వచ్చింది, అవునా? అప్పుడు మనం ఫార్ములా ఏమైందమ్మా? ఫార్ములా u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ u డాష్ v1 ప్లస్ u డబల్ డాష్ v2 మైనస్ u ట్రిపుల్ డాష్ v3 ప్లస్ u4 ట్రిపుల్ డాష్ v4 ప్లస్ సి. ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు v4 కనుక్కోవాలి. v4 ఎలా వస్తుందమ్మా? ఇంటిగ్రల్ v3 dx v3 1/16 ఇంటిగ్రల్ e to the power of 2x dx 1/16 e to the power of 2x by 2 is equal to 16 into 2, 2 6 is 12, 2 1 is 2, 32 e to the power of 2x by 32. ఇప్పుడు మనం v1 అంటే ఏంటి, v2 అంటే ఏంటి, v3 అంటే ఏంటి, v4 అంటే ఏంటి, v అంటే ఏంటి? v అంటే ఏంటమ్మా? దాని తర్వాత u ఏంటి, u డాష్ ఏంటి, u డబల్ డాష్ ఏంటి, u ట్రిపుల్ డాష్ ఏంటి, u4 ఏంటి? v ఏంటమ్మా? e to the power of x, e to the power of 2x by 2. v1 ఏంటంటే e to the power of 2x by 4. v2 ఏంటంటే e to the power of 2x by 8. v3 ఏంటంటే e to the power of 2x by 16. v4 ఏంటంటే e to the power of 2x by 32. u వచ్చేసరికి 4x cube. u వచ్చేసరికి ఫస్ట్ u వచ్చేసరికి x to the power of 4, u డాష్ వచ్చేసరికి 4x cube, u డబల్ డాష్ వచ్చేసరికి 3 4 is 12, x square 24x, u ట్రిపుల్ డాష్ u4 వచ్చేసరికి 24. By using a formula, by using Bernoulli's rule, Bernoulli's theorem, by using Bernoullis Bernoullis theorem, or rule, ఏం రాయచ్చమ్మా? ఇంటిగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ u డాష్ v1 ప్లస్ u డబల్ డాష్ v2 మైనస్ u ట్రిపుల్ డాష్ v3 ప్లస్ u4 v4 ప్లస్ c. u ఏంటమ్మా మనకి? x to the power of 4. v ఏంటమ్మా? e to the power of 2x by 2. కదా, కనబడుతుందా మీకు? రాసేస్తున్నాను.
ఓకే, కనబడుతుంది. మైనస్ u డాష్ 4x cube v1 e to the power of 2x by 4 plus 12x square e to the power of 2x by 8 minus 24x e to the power of 2x by 16 plus 24 v to u power of 4 24 v4 e to the power of 24 e to the power of 2x by 32 plus c. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే e to the power of 2x అనేది బయట తీసి ఇంకన్నీ రాసేస్తే అయిపోయింది. e to the power of 2x x to the power of 4 by 2 minus 4x cube by 4 plus 12x square by 8 minus 24x by 16 plus 24 by 32 plus c. ఇలాగైనా ఉంచవచ్చు, లేకపోతే ఇంకా సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయవచ్చు. 32 అనేది తీసుకొచ్చి 32 డివైడెడ్ బై 2 ఏమైంది 16 అప్పుడు 16x to the power of 4 మళ్ళీ 32 డివైడెడ్ బై 4 అలా వేసుకుని మనం చేయవచ్చు. ఓకేనా, 7 4 జస్ట్ అలాగా యూ కెన్ డూ వాట్ యూ వాంట్. ఇక్కడ వరకు మీరు చేస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు మెథడాలజీ ఏం ఫాలో అవుతున్నాడు అనేదే చూస్తారు. ఎగ్జామినర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఏ మెథడాలజీ ఫాలో అవుతున్నాడు అనేదే చూస్తాడు. అర్థమైందా? ఓకే, అయితే కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఇవ్వాలి కాబట్టి మనం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, హోంవర్క్ ప్రాబ్లమ్స్ Question number 1. Integral x to the power of 2 e to the power of 5x dx. చాలా ఈజీ క్వశ్చన్. ఎక్కడి ఫామ్లో వస్తుంది? దాదాపు ఇక్కడ దాకా వస్తుంది అంతే. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 2. ఇంటిగ్రల్ x cube
e to the power of 4x dx. Question number 3, integral x cube e to the power of 6x dx. Question number 4, integral x to the power of 4 e to the power of 4x dx. Question number 5, ఇంటిగ్రల్ ఇప్పుడు నేను మైనస్లో ఇస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్ చేయొచ్చు. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3x డిఎక్స్ చేయొచ్చా లేదా? వీ కెన్ డూ, నో ప్రాబ్లం. అర్థమైందా? Question number 7, integral x square x to the power of minus 4 dx. Sorry, e to the power of minus 4x dx. నేను 2 క్వశ్చన్స్ e to the power of minus 5 e to the power of minus 2x అనేది నేను ఇప్పుడు చెప్తాను, లేకపోతే వేరే వీడియోలో చేస్తాను. ఒకవేళ టైం ఉంటే చెప్తా. ఓకే వీ హ్యావ్ 10 minutes మోర్. 30 minutes వీడియో చేద్దాం అనుకున్నాను, ఇంకా మనకి 10 minutes ఉంది. ఇంకా 17 minutes అయింది, ఇంకా మనకి 13 minutes ఉన్నాయి, కాబట్టి మనం వీడియో చేయొచ్చు. ఓకే, ఆ హోంవర్క్ ప్రాబ్లమ్స్ అలాగే ఉంచి నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తా. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x డిఎక్స్ ఇలా ఇచ్చారండి క్వశ్చన్. ఇప్పుడు మనం సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ e to the power of minus 2x dx by using Euler rule, Euler method, we can know u and dv. u ఏంటమ్మా? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ రెండిట్లో ఏమైనా ఉందా? లేదు. లాగరిథమిక్ రెండిట్లో ఏమైనా ఉందా? లేదు. ఆల్జీబ్రా ఉంది. ఎక్స్ స్క్వేర్ e to the power of minus 2x. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా రాయండి, ఏం లేదు, ఈజీగా అయిపోతుంది. యూ డాష్ ఎలా కనుక్కుంటాం? డి బై డిఎక్స్ ఆఫ్ యూ వేస్తే యూ డాష్ వస్తుంది, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్.
అప్పుడు ఏమైద్దమ్మా 2x మళ్ళీ u డబల్ డాష్ d బై dx ఆఫ్ u డాష్ వేస్తే మనకి u డబల్ డాష్ వస్తుంది d బై dx ఆఫ్ 2x అప్పుడు ఏమొస్తుందమ్మా 2 ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వన్, మనం v కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా, ఇంటిగ్రల్ dv చేయాలి dx, ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x dx, e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై మైనస్ 2 v1 కనుక్కోవాలమ్మా. ఇప్పుడు మనం ఫార్ములా v u డబల్ డాష్ లాగా డబల్ డాష్ దాకా రాయాలి ఈ ఫార్ములా అనేది. ఇంటిగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ u డాష్ v1 ప్లస్ u డబల్ డాష్ v2 అయిపోయింది ఆన్సర్. ఎందుకని ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసింది కదా u డబల్ డాష్, అందుకని. ఓకేనా. నౌ v1 ఏం చేయాలమ్మా, ఇంటిగ్రల్ v dx, ఇంటిగ్రల్ v ఏంటమ్మా e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై మైనస్ 2 dx, దీని రాసుకోవచ్చు 1 బై మైనస్ 2 బయట పెట్టి ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 dx కి రాయాలి. 1 బై మైనస్ 2 e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 x by minus 2 is equal to minus minus cancel, 2 2s are 4, e to the power of minus 2x by 4. నెక్స్ట్ వన్, v1 తెలుసుకున్నాం, v2 కూడా కావాలిగా మనకి. v2 ఎలా వస్తుంది, ఇంటిగ్రల్ v1 dx చేస్తే వస్తుంది. ఇంటిగ్రల్ ఇక్కడ 1/4 బయట రాసి ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x dx కి చేద్దాం. అప్పుడు 1/4 e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై మైనస్ 2, అప్పుడు ఏమైంది 4 2s are 8 కదా, e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై మైనస్ 8. From the Bernoulli's formula, ఈ ఫార్ములా ఇంటిగ్రల్ u dv is equal to uv minus u dash v1 plus u double dash v2 plus c is equal to u ఏంటమ్మా, u వచ్చేసరికి x స్క్వేర్, x స్క్వేర్, v వచ్చేసరికి e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై మైనస్ 2, u డాష్ 2x, v1 e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై 4. నెక్స్ట్ వన్ ప్లస్ 2 u డబల్ డాష్ 2 e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై v2 ఎంత మైనస్ 8 ప్లస్ సి. ఇప్పుడు దీన్ని మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x మైనస్ 2x by 4 e to the power of minus 2x minus 2 by 8 e to the power of minus 2x plus c. ఓకే, ఇక్కడ 1 ఇది 2 ఇది 1 ఇది 4 మైనస్ x square e to the power of minus 2x by 2 minus
e to the power of minus 2x by 2 minus e to the power of minus 2x by 4 plus c. e to the power of minus 2x కామన్ తీస్తే అవసరం లే ఇలా చాలు. ఓకేనా? Are you understood?